తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ ఆనుకూరి మురళి మధ్య వివాదం రాజుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన స్మితా సబర్వాల్ సైలెంట్ అయిపోయారు. కొత్త ప్రభుత్వం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నప్పటికీ హాజరు కావడం లేదు. గత ప్రభుత్వంలో కీలక వ్యవహరించడంతో ఆమె సమీక్షకు రాలేదనేటువంటి వార్తలొచ్చాయి. అయితే ఇదే సమయంలో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్తానంటూ పుకార్లు షికార్లు చేసింది. దీనిపై మాజీ ఐఏఎస్ అధికారి ఆనుకూరి మురళి సీరియస్ అయ్యారు. ఆమెను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆనుకూరి మురళి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి ఇక్కడి తప్పుల నుంచి తప్పించుకోవడం కొంతమంది ఐఏఎస్లకు ఫ్యాషన్ అయిందని ఆయన ట్వీట్ చేశారు. ఏం తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తడుకోవడం అని విమర్శించారు. దేశంలో హెలికాప్టర్లో వెళ్లి పనులు పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈమెగారే అంటూ ఆనుకూరి మురళి స్మితా సబర్వాల్ పై ఆరోపణలు చేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు స్మితా సబర్వాల్ కౌంటర్లు క్లారిటీ ఇచ్చారు. మాజీ ఐఏఎస్ ఆనుకూరి మురళి కామెంట్స్ ని తన స్టైల్లో తిప్పికొట్టారు. మరి తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ గానే విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్ పై వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో స్మితా సబర్వాల్ కీలక బాధ్యతలు నిర్వహించారు. స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్లాలని యోచిస్తున్నట్టు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఆమె బుధవారం ఒక ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీస్ చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు. కొత్త ఛాలెంజ్లకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసులోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఆమె భర్త అకున్ సబర్వాల్ కూడా ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. దీంతో స్మితా కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని కొన్ని మీడియా ఛానల్స్, పత్రికల్లో కథనాలు వచ్చాయి. స్మితా సబర్వాల్ పేరు తెలంగాణ అధికార వర్గాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఫేమస్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఫ్యాషనబుల్గాను తను చెప్పాలనుకున్న విషయాలను నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ప్రస్తుతం మారిన తర్వాత ప్రభుత్వం మారినా కొత్త సీఎంను కనీసం పరిచయం చేసుకునేందుకు కూడా ఆమె ఆసక్తి చూపించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. కొత్త ప్రభుత్వం మారిన తర్వాత స్మితా సబర్వాల్ సైలెంట్ అయిపోయారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న కీలక సమీక్షలకు హాజరు కావడం లేదు. అందుకే ఇప్పుడు ఆమె పైన అందరూ టెన్షన్గా ఉన్నారు.